నాలుగో స్తంభం మీరు తప్పకుండా మీరు కూడా మీ వంతు పాత్ర పోషించి మాకు సహకరించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజల తరపున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ మరి ఇక్కడ దాకా వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. నమస్కారం. మూసీ విషయంలో మీకు నిలదీస్తామంటే ముఖ్యమంత్రి గారు మేము ఆదుకుంటాం, వాళ్ళకి అన్ని రకాల సహాయం చేస్తామన్నా కూడా రాజకీయం చేస్తుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి బ్రదర్, ఇవాళ ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పేదేమి, మాకు అప్పు పుడతలేదు, నన్ను కోసినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేను, డిఏలు ఇవ్వలేను, 6 గ్యారంటీలు అమలు చేయలేను, నేను మహిళలకు 2,500,000 ఇవ్వలేకపోతున్నా, రాష్ట్రం అప్పుల కుప్ప అయింది అని చెప్పి ఒకవైపు తప్పుడు మాటలు చెప్పేది ముఖ్యమంత్రి గారు. ఇవాళ తెలుగులో సామెత ఉంది, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె. నీకు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు రావడానికి ప్రధానంగా మీకు ఓట్లేసిన వారికి మీకు 6 గ్యారంటీల పేరుతో మీరు ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామన్న వాటికి 1 పైసా కేటాయించే తెలివి లేదు. రైతులకు రైతు బంద్ వేసే ముఖం లేదు. ఇదే ముఖ్యమంత్రి నెల రోజుల కిందటే కదా హామీ ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలు అయిన మర్నాడే 9,000 కోట్లు రైతు బంధుకి వేస్తానని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసి నెల రోజులు అయిపోయింది, ఇప్పటి వరకు 9 పైసలు కూడా వేయలేదు. అందుకే మేము అడుగుతున్నాం, ముందు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, మూసి కట్టండి, ప్రజలకు మంచి పునరావాసం కల్పించాలని అడుగుతున్నాం, ఇండ్లు కూలగొట్టొద్దని అడుగుతున్నాం. మేము మూసీకి వ్యతిరేకం కాదు, కానీ మీరు చేయాల్సిన పని చేయకుండా ఒకవైపేమో అప్పుల పాలైందని చెప్తూ, ఒకవైపేమో పైసా లేదని చెప్తూ, ఒకవైపేమో తప్పుడు మాటలు చెప్తూ, మరొక వైపు మూసీలో 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి నేను ఇది చేస్తా అది చేస్తా అంటే మిమ్మల్ని ఎవరు నమ్మాలి? మీరు చేసేది మూసీలో ప్రక్షాళన కాదు, మూసీలో మూటల వేట, ఢిల్లీకి డబ్బులు పంపడానికి మూటల వేట, మూసీ బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్ ఏదైతే చేస్తున్నారో దానికి మేము వ్యతిరేకం. మూసీలో జరిగే దోపిడీకి వ్యతిరేకం, మూసీలో జరిగే లూటీకి వ్యతిరేకం, మూసీలో మూటల వేటకు మేము వ్యతిరేకం తప్ప ప్రజలకిచ్చిన హామీలు నిలబెట్టండి. ముందు 2,500 మహిళలకు ఇవ్వండి, 4,000 పెన్షన్లు ఇవ్వండి, రైతులకు రైతు భరోసా 15,000 ఇవ్వండి, స్కూటీలు ఇవ్వండి, విద్యా భరోసా కార్డులు ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మూసీ సుందరీకరిస్తారా, లేకపోతే ఇంకే 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బాకీ ఉన్నారు మీరు, అవన్నీ ఇవ్వండి ముందు. అవి ఇచ్చిన తర్వాత మీ ప్రాధాన్యాలు ఏంటి? సుందరీకరణనా, లేకపోతే మూసీ సుందరీకరణనా, లేకపోతే ప్రజల జీవితాలు బాగు చేయడమా? అందుకే మేము మొన్న కూడా మేము రాజేంద్ర నగర్లో చెప్పింది కూడా ఒకటే, మీరు పేదల ఇల్లు కూలగొట్టకుండా, పేదల కొంప కొల్లేరు చేయకుండా, మేము నాగోల్లో ఒక 5 కిలోమీటర్లు చేసి చూపెట్టిన విధంగా ఎవరికి ఇబ్బంది కాకుండా సుందరీకరణ చేయండి, మాకు అభ్యంతరం లేదని చెప్పాం. దాంతో పాటు 6 గ్యారంటీలు కూడా అమలు చేయాలనేది మా డిమాండ్. ఈరోజు ఈ రాష్ట్రంలో జీరో వాల్యూ అంటే ఎవరికైనా ఉన్నదా అంటే రేవంత్ రెడ్డి గారి మాటకి. ఎందుకంటే ఆయన స్వయంగా చెప్తున్నారు 5,000 ఆటోలు ఉన్నాయి కానీ చెత్త తీస్తున్నారో లేదో నాకు తెలియదు, నేను రైతు బంద్ వేసినా, రైతు రుణమాఫీ చేసినా అయిందో కాలేదో నాకు తెలియదు. అట్లాగే చెప్తున్నాడు రాత్రి 10 గంటల వరకు, 10 గంటల తర్వాత వ్యాపారాలు చేసుకోకూడదని ఆయన జీవో ఇచ్చిండు, ఆయనకు తెలియదు. అసలు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకే తెలియదు. రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిపోయింది బ్రదర్. డే ఎకానమీ నాశనం చేసిన వాడు నైట్ ఎకానమీ చేస్తాడు. పొద్దున పూట మంచిగా నడిచే రియల్ ఎస్టేట్ రంగాన్ని నాశనం పట్టించి మొత్తం దివాలా తీసే విధంగా చేసినాడు నైట్ ఎకానమీ తెస్తా అంటే ఎవరన్నా నమ్ముతారా? అందుకే మేము అనేది, అయ్యా రాహుల్ బంధు పథకం కాదు, రైతు బంధు పథకం అమలు చేయి, ఇచ్చిన మాట నిలబెట్టు. ఢిల్లీకి 1,000 కోట్లు పంపడం కాదు, రైతులకు 9,000 కోట్లు ఇయ్యి. ఉన్న ఇల్లు కూలగొట్టినోడివి నువ్వు. హైదరాబాద్ లో ఇల్లు కట్టినవా? ఒక్క ఇల్లు 2.5 ఏళ్లలో. నేను మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, హైదరాబాద్ లో ఈ ప్రభుత్వం 2.5 ఏళ్లలో ఒక్క ఇల్లు కట్టినట్టు రుజువు చేస్తే నేను రాజకీయాలు వదిలేస్తా అని చెప్పాను. చూపెట్టమనండి. మేము కట్టిన ఇళ్లకు 3 రంగులు పూస్తే ఇల్లు అయిపోదు కదా. మేము ఇచ్చిన ఉద్యోగాలకు కాయిదాలు ఇచ్చుడు, మేము కట్టిన ఇళ్లకు 3 రంగులు పూసుడు, ఇదా నువ్వు చేసే పని? మేము కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేసుడు, మేము కట్టిన కొత్తవాల్గూడ పార్కుకు పోయి రిబ్బన్ కట్ చేసి నేనే చేసిన డబ్బా కొట్టుకోవడం, ఇదేనా మీరు చేసేది? అందుకే మేము అనేది, నీ మాటకి ఇయ్యాలా ఈ రాష్ట్రంలో విలువ లేదు, నీ పొజిషన్కి విలువ లేదు, నీకు జీరో వాల్యూ ఉంది. ఇది తేలిపోతుంది భవిష్యత్తులో, మీరు చూడండి. థ్యాంక్ యూ. చూద్దాం, వారు ప్రజాస్వామికంగా ఉంటే మేము అంతకంటే ప్రజాస్వామికంగా ప్రజల తరపున ఉంటాం. అందుకే కదా డే లాంగ్ సెషన్ పెట్టుకుంది, మేధావులని పెద్దల్ని పిలిచింది, మాట్లాడుకుంది, అన్ని రకాలుగా ప్రిపేర్ అవుతుంది. అందుకే కదా ప్రజాస్వామికంగా ప్రభుత్వం వ్యవహరించాలని కోరుతున్నాము, వ్యవహరిస్తారని ఆశిస్తున్నాము. లేని పక్షంలో మళ్ళీ ఏం చేయాలో పెద్దలు కేసీఆర్ గారితో కూర్చుని నిర్ణయం తీసుకుంటాం. పార్టీ అన్నాక మా నిర్ణయాలు మాకుంటాయి బ్రదర్, మా ఆలోచనలు మాకుంటాయి.
తప్పకుండా మా వ్యూహాలు మాకుంటాయి. అందులో భాగంగా మా పార్టీ నిర్ణయం తీసుకుంది, దానికి అనుగుణంగా. థ్యాంక్ యూ.